ఆ నీళ్ళల్లో నీళ్ళు ఉప్పు యొక్క స్పర్శ, నీళ్ళు ఉప్పును స్పృశించగానే ఆ ఉప్పు తన భావాన్ని కోల్పోయి నీళ్ల భావనలో కలిసిపోయినట్లుగా ఏ మనస్సు అయితే ఈశ్వర భావనలోనికి పోతూ ఉన్నదో, ఆ ఈశ్వర భావన పొందడానికి ముందుకు వచ్చి కొద్దిగా ఈశ్వర భావాన్ని పొందుతూ ఉందో, ఎంత ఈశ్వర భావాన్ని పొందుతూ ఉందో అంత మనస్సులో ఉండేటువంటి విషయ వాసనలు, మనోవాసనలు, రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, మోహావేశాలు ఇవన్నీ కూడా ఏమవుతాయంటే క్రమక్రమంగా ఉపశమించిపోతాయి. ఆ ఉప్పు నీళ్ళల్లో కరిగిపోయినట్లుగా మన మనస్సులో, ఈ శరీరంలో ఉండేటువంటి ఈ భావాలన్నీ కూడా ఏమవుతాయంటే అవి అక్కడే ఉండేటువంటి ఈశ్వరునిలో లయించిపోయి ఈశ్వర భావనగా మిగిలిపోతాడు. ముందు ఈశ్వర భావనలో మిగలాలి. ఈశ్వర భావనలో మిగిలిన తరువాత వాడికి ఆత్మానుభవం అనేటువంటిది చాలా సులభంగా కలుగుతుంది. కాబట్టి ముందు కావాల్సింది మనకు ఈశ్వరానుభవం కావాలి. ఆ ఈశ్వరానుభవంలో ఉండుట అనేటువంటిది ఎవడు చేస్తున్నాడో, ఎవడు ప్రయత్నం చేస్తున్నాడో వాడెవడు యోగ విత్తమాహ. అతని కంటే మించిన ఇంకొక యోగి లేడు అని భగవంతుడు అతన్ని చెప్తున్నాడు. ఈ యోగులు రకరకాలైనటువంటి యోగులు ఉంటారు. అట్లా చేసి పొందాలా, ఇట్లా చేసి పొందాలా, తాళ కింద పెట్టి కాళ్ళు పైకెత్తి నిలబెట్టి చేయాలనా, లేదా ఒంటి కాళ్ళ మీద నిలబడి చేయాలనా, లేదా ఒంటి వేలు మీద నిలబడి చేయాలనా, లేదా చుట్టూ ఎండ ఉండి పైన ఎండ చుట్టూ అగ్గిని పెట్టుకొని మధ్యలో నిలబడి ఒంటి కాళ్ళ మీద నిలబడి తపస్సు చేస్తే దేవుడు తొందరగా ప్రత్యక్షమవుతాడు. ఇటువంటి భావాలు ఈ సినిమా స్క్రిప్ట్ లాగా వీటిని పెట్టుకొని, ఆ తర్వాత వాల్మీకి మహర్షి ఆయన తపస్సు చేస్తా అంటే చుట్టూ పుట్ట పెరిగిపోయిందంట. ఆ విధంగా నేను కూడా అలా ఉండాలా, అట్లా చేయాలా. తర్వాత ఎవరు కంచి పరమాచార్య స్వామి వారు తపస్సు చేస్తూ ఉంటే వెనకాల చెదులు పట్టిందంట. ఇది అదేమో నాకు అర్థం కాదు. చెదులు పట్టిందంట అంటే చెదులు పట్టేటంత వరకు ఆయన ఉన్నాడంట అనేసి. పొద్దున్నే లేచి స్వామివారు వారి కార్యక్రమాలను మామూలుగా రోజు చేస్తున్నారు. నువ్వు ఆడే కూర్చొని ఉండిపోతే కదా నీకు చెదులు పట్టేది. వారు ఎక్కడ కూర్చోన్నారు, అట్లేం కూర్చోలేదు. వారు కూడా లేచి వారి వ్యవహారాలన్నీ మామూలు చేశారు కదా. కాబట్టి చెదులు పట్టింది ఇదొక ప్రచారం. అట్లంతా ఏమీ లేదు. అట్లా పట్టాలి వీడు అనుకుంటాడు అన్నమాట. ఓహో నేను అట్లా కూర్చొని వేస్తే చెదులు పట్టినట్లుగా అయిపోవాలా అంటే చెదులు పట్టింది లేదని వీడు చూసుకోవడం. ఇట్లంతా ఏం లేదు. మళ్ళీ ఋష్యశృంగుడిని ఉదాహరణగా తీసుకోవడం. ఋష్యశృంగుడు కూర్చొని అట్లా ఉండిపోతే ఏమీ తెలియదు ఆయనకి. అట్లాగా నేను కూడా అయిపోవడం. ఇవంతా ఏంటంటే మనస్సుకు పట్టినటువంటి భ్రమలు. అటువంటి భ్రమలన్నీ తీసిపెట్టేయడం. ఇంకొంతమంది యోగులు ఉన్నారు. ఆ యోగులుగా ఉండేవాడు యోగం చేస్తే శరీరంతో సహా పైకి లేస్తాడు. శరీరంతో సహా పైకి లేవడం, అక్కడ దేవుని ప్రార్థించడం. ఇది ఇంకోటి నీళ్ళ మీద కూర్చొని అలాగే తపస్సు చేస్తాడు ఒకడు. ఇంకోటి శవం మీద కూర్చొని తపస్సు చేస్తాడు ఒకడు. ఇంకొకడు కడుపులో ఉండే పేగులను తిప్పేసి చేసేది ఒకడు. ఇంకొకడు రావణాసుడు పేగులను బయట తీసి వీణ వాయించినట్లుగా వాయిస్తే ఈశ్వరుడు ప్రేమిస్తాడు. ఇంకొకడు తలకాయని సమర్పించేస్తే ఇట్లనే ఒకడు. ఇంకొకడు కన్నులు ఇచ్చినాడు కాబట్టి నేను కూడా కన్నులు ఇచ్చేస్తాను. ఇవంతా పనికిరానటువంటివండి. ఇవంతా పనికిరానటువంటివి. ఇవన్నీ మనస్సులో నుంచి తీసేయాలి. ఇవన్నీ చాలా అల్పమైనటువంటివి, చాలా అల్పం. అటువంటి భావాలను విడిచిపెట్టి, అటువంటి భావములన్నింటినీ విడిచిపెట్టి ఈశ్వరుని యొక్క వైభవం ఇది. శరీరములన్నీ కూడా ఈశ్వరుని యొక్క అపరా ప్రకృతి. ఈ శరీరములన్నిటి యందు ఉండేటువంటి చేతనత్వం పరాప్రకృతి. ఆ అపరా ప్రకృతి రూపంగా ఉన్నదంతా ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడు నాతో పాటుగానే ఉంటూ ఈ శరీర రూపంగానే నాతో పాటుగానే ఉన్నాడు. నా చుట్టూ కూడా ఈశ్వరుని యొక్క వైభవం ఇదంతా ఉన్నది. ఈ ఈశ్వర వైభవాన్ని నేను చూస్తున్నాను. ఆ ఈశ్వరునితో నేను ఇప్పుడు వ్యవహారం చేస్తున్నాను.
అని ఎవడైతే శ్రద్ధ కలిగి ఆ ఈశ్వర భావనలో మునిగిపోతాడో వాడు యోగవిత్తముడు. చూడండి, ఇది భక్తి. ఈ భక్తిలో ఉండుట అనేటువంటి వాడు ఉన్నాడే, అంతటి గొప్ప భక్తుడని భగవంతుడు అతని యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. ఈ శ్లోకాన్ని చెప్పి తర్వాత ఇంకొక రకమైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇతనేమో సగుణ బ్రహ్మ ఉపాసకుడు. ఇంకా నెక్స్ట్ ఇంకొక అతన్ని నిర్గుణ బ్రహ్మ ఉపాసకుని గురించి తర్వాత శ్లోకంలో చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఆ శ్లోకాన్ని మనం రేపు తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే మీరు చెప్పవచ్చు. ఎవరేం మాట్లాడడం లేదు కాబట్టి ముగిద్దాం. ఎవరికేం సందేహం ఏం లేదుగా? ఓకే. ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. బోలో గీతా మాతాకి జై. బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర్. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. ఓం ఓం.